శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ. సంపూర్ణ రామాయణంలో 30వ రోజుకు వచ్చేసామండి. ఓం శ్రీరామచంద్రాయ నమ. ఓం శ్రీ ఆంజనేయాయ నమ. కథ వివరణ. సింసుపా వృక్షం కింద ఉన్న సీతమ్మను చూసి హనుమ ఆమె చుట్టూ ఉన్న రాక్షసులను చూశాడు. వారు అతి ఘోరంగా ఉన్నారు. ఒకెత్తుకు ఒక కన్ను, ఒకెత్తుకు ఒక చెవి, ఒక కాలు, నుదుటి మీద కన్ను, చేతులు పొట్టలో ఉన్న వికృత రూపిణులుగా ఉన్నారు. వారిలో ఎక్కువ మంది పళ్ళంతా మాంసము, రక్తము పులుముకొని భయంకరంగా ఉన్నారు. సీతను చూసినందుకు ఆనందాశ్రువులు కార్చాడు హనుమ. అశోక వృక్షం మీద ఉండి సీతమ్మను పరిశీలించడంలో ఆ రాత్రి గడిచిపోయింది. సూర్యాస్తమయానికి వెతకడం మొదలు పెడితే తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాల నుండి 4 గంటల 30 నిమిషాల మధ్య సీతమ్మ దర్శనమైనది. అంటే అది బ్రహ్మముహూర్తము, సాధనకు సిద్ధం చేసే కాలము. రావణుని పరుషవాక్కులు, వంద మాగదులు గానాలాపన మధ్య సూర్యోదయానికి పూర్వమే రావణుడు మేల్కొన్నాడు. లేస్తూనే సీతమ్మ పట్ల ఇంద్రియ లాలసలు అణుచుకోలేక 100 మంది స్త్రీలు చామరులు వీస్తూ కలశాలు, రాజచిహ్నాలు ధరించి వాడి వెంట రాగా ముందు రాత్రి స్వీకరించిన మద్యం ప్రభావంతోనే తూలుతూ శింషుపా వృక్షం వైపు వచ్చాడు. రావణుడు రావడం చూసి హనుమ కొమ్మల చాటున దాక్కున్నాడు. కటిక నేల మీద కూర్చొని ఉన్న సీతమ్మ తన దేహం మొత్తం కప్పుకొని తీవ్రంగా వణికిపోతూ కన్నీరు కారుస్తూ వెనక్కి జరిగింది. భీతితో ఎగిరిపోతున్న పక్షి వలె ఉంది అంటారు వాల్మీకి మహర్షి. రావణుడు వచ్చి ప్రలోభపెట్టి లొంగదీసుకునే ఆశతో నానా ప్రలోభనలు పేలుతాడు. వాడి మాటలు రాయడం కూడా వాల్మీకి మహర్షికి చాలా కష్టకరంగా మారింది. అందుచేత అలాంటి మాటలు రాయలేదు. రాక్షస సాంప్రదాయ ప్రకారమైన మాటలు మాట్లాడాడు. ధర్మం అనేది ధర్మాత్ముణ్ణి అంటారు. అదే అధర్ముణ్ణి ధర్మబోధన తనకి అర్థము కాదు. అదే అతని పతనానికి నాంది అని అంటాడు. పైగా దాన్ని గొప్పగా చెప్పుకుంటాడు. ఇంకా ఎన్నో మాటలు అంటాడు. రాముడు గడ్డిపరకతో సమానం అంటాడు. సీతమ్మ అప్పుడు ధర్మబోధన చేస్తుంది. సీతమ్మ అసలు వాడి మొహం చూడడానికి కూడా ఇష్టం లేదు. అందుకు ముఖం వీపు చూస్తూ తిప్పుకొని మధ్యలో గడ్డిపరక పెట్టి నీవు నన్ను ఎన్నటికీ పొందలేవు. నీవు ధర్మ మార్గం నుండి వైదొలగి విపరీత ధోరణితో ప్రవర్తిస్తున్నావు కనుక నీ యావత్తు రాజ్యం నీవు వినాశ హేతువు అవుతావు. తమ సంతులను పరసంతులను సంరక్షించే సజ్జనులు అధర్మాన్ని ఎందుకు అనుసరించవు? స్వీయపత్నులు పట్ల అసంతృప్తి చెంది పరపత్నులతో ఆనందాన్ని వంచేవాడు వినాశనం తథ్యము. బుధజనుల సలహాలు పెడచెవిన పెట్టి శ్రేయస్కరమైన దానిని తిరస్కరించదవు. నీవు చెప్పేవాడు లేడా? చెబితే వినవా? సకల రాక్షసావళికి వినాశనం కలిగించాలని ఎందుకు నిశ్చయించావు? దుష్టుల వినాశనానికి ప్రతి ఒక్కరూ ఆనందిస్తారని నీవు తెలియదా? నీవు రామునికి అప్పగించి ఆయనను శరణువేడు, బతికిపోతావు. లేదా రామలక్ష్మణుల శరపరంపరలో నేడు రేపో చావడానికి సిద్ధంగా ఉండు అని బదులిచ్చింది. దాంతో వాడు మరింత రెచ్చిపోయి నీకిచ్చిన గడువులో 10 నెలలు గడిచిపోయి మిగిలింది 2 నెలలే. అప్పటికీ ఒప్పుకోకపోతే నీవు నాకు ఆహారం అవుతావు అంటూ సీతమ్మ మీదకు వెళ్ళబోయాడు. చుట్టూ ఉన్న స్త్రీలు ఆపి సీతమ్మను కూడా కొందరు ధైర్యం చెప్పారు. అలా ఉత్సాహాన్ని పొందిన సీత రావణుణ్ణి తిరిగి ఇలా మందలించింది. నీకు చేటు తెచ్చే ఈ నీచ కార్యం నుండి నిన్ను ఈ క్షణమే భస్మీపటలం చేయగలను. కానీ రాముడు నుంచి అలాంటి ఆజ్ఞ రానందున నేను ఆ పని చేయకుండా ఉన్నాను. నీవు మూర్ఖుడవు. ఎందుకంటే శ్రీరాముని పత్నిని అపహరించటం అనేది అసాధ్య కార్యము. నీ మృత్యువుని నీవే తెచ్చుకొని నెత్తిన పెట్టుకున్నావు. బహుశా నన్ను అలా ఉపయోగించాలని దైవ నిర్ణయించు ఉంటుంది. అందువలన
నీవా పని చేయగలిగావు అని పలికింది. పక్కన ఉన్న స్త్రీలు వాడి దృష్టి మరలేలా చేయడంతో వాడు రాక్షస స్త్రీలకు ఏదో ఒకటి చేసి ఒప్పించడము అని ఆదేశించాడు అని వెళ్ళిపోయాడు. వారు కూడా ఎంతో భయపెట్టారు సీతమ్మను. హా రామ, హా లక్ష్మణ అంటూ విలపించి తల్లి మృత్యువైనా రాదేమో అని తలచింది. త్రిజట స్వప్నము. అప్పుడు వారిలో ధర్మాత్మురాలైన త్రిజట విభీషణుని కుమార్తె మేల్కొని తనకు వచ్చిన ఓ అద్భుతమైన కళ గురించి వివరించింది. ఆ కళలో రాముడు లంకానగరాన్ని జయించి రావణుని సంహరించి సీతమ్మను తీసుకువెళ్ళినట్లుగా చూశానని చెబుతుంది. ఇదే నిజం అయితే నిన్ను నా భర్త ఆగ్రహం నుండి రక్షిస్తాను అంటుంది సీతమ్మ. కానీ అంతలోనే రాక్షసులు భయంతో దుఃఖంలోకి వెళ్ళింది. ఆ వేదన భరించడం కంటే చనిపోవడమే మేలని అక్కడ ఉన్న వృక్షానికి తన ఎడమ కన్ను, ఎడమ తొడ, తన శిరోజాలను మెడలు బిగించుకొని ఉరివేసుకోవాలనుకునింది. అప్పుడు ఎడమ చెవి, ఎడమ తొడ, ఎడమ భుజం అదురుతాయి. అదే శుభశకునం. హనుమ రామకథ వినిపించడము, శింశుపా వృక్షం పైన ఆకులులో దాక్కొని హనుమంతుడు ఇదంతా గమనిస్తాడు. ప్రాణత్యాగానికి సిద్ధపడుతున్న ఆ తల్లిని ఓదార్చడానికి ఇదే సరైన సమయమని భావిస్తాడు. కానీ వానర రూపంలో ఒక్కసారిగా ఆమె ముందుకు వెళితే రావణుడి మాయ రూపంలో వచ్చాడని భయపడతాడని గ్రహిస్తాడు. కాబట్టి ఆమెకు కనిపించకుండా రాక్షసులకు అర్థం కాని రీతిలో సీతమ్మ మాత్రమే గ్రహించే విధంగా కొమ్మల నుండి అత్యంత మధురమైన వినయపూర్వకమైన స్వరంతో రామకథను చెప్పడం ప్రారంభిస్తాడు. ఇక్ష్వాకుల వంశ వర్ణనతో మొదలుపెట్టి రామజననము, గుణగణాలు, అరణ్యవాసము, సీతాపహరణ, సుగ్రీవ మైత్రి, చివరకు వానరులు సీతమ్మను వెతుకుతూ రావడం వరకు కథను వివరించసాగాడు. సీతా హనుమల దర్శనము. తన చెవులకు అమృతాలంటి వినిపిస్తుంది. రామకథను విన్న సీతమ్మ పరమానందం చెందుతుంది. ఆ మాటలు పలుకుతూనే ఎవరాని కుతూహలంగా తలపైకెత్తి చెట్టు కొమ్మల్లో చూస్తుంది. అక్కడ వినయంగా చేతులు కట్టుకొని ఉన్న ఒక చిన్న వానరాన్ని హనుమంతుణ్ణి చూస్తుంది. ఇది కళా లేక నిజమా అని ఆశ్చర్యపోతుంది. జై శ్రీరామ్. మీకు ఎల్లవేళలా మంచి జరుగుగాక.